కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలు చేసి ఎంపీ ఎన్నికల్లో కూడా మరోసారి ప్రజలకు మోసం చేసేందుకు సిద్ధమైందని జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ అన్నారు. తాండూరులోని మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ రాముని పేరు మీద ఓట్లు అడుగుతుందని మతతత్వ పార్టీ బీజేపీ అన్నారు. విభజన చట్టంలోని ఏ అంశాలను ప్రధాని మోదీ అమలు చేశారో చెప్పాలని అన్నారు. బీసీ బిడ్డ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ సలీం, వెంకటరెడ్డి, యానుస్లు పాల్గొన్నారు. కర్ణాటకలో ఇస్తున్నాం, అదే విధంగా తెలంగాణలో కూడా ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్ కట్ గా చెప్పింది. మరి వాళ్ళు చెప్పిన హామీలు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యమకారులకు నెలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఇదే ప్రియాంక గాంధీ చెప్పడం జరిగింది. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇస్తామని యువతకు మోసం చేసిండు. మరి అదేవిధంగా కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలు ఇస్తామంటే ప్రియాంక వాడ్రా వచ్చి మేము దళిత బంధు 12 లక్షలు ఇస్తామని చెప్పిండు. మరి కేసీఆర్ గారు తెలంగాణలో రైతులకు రైతు భరోసా కింద 10,000 రూపాయలు ఇస్తుంటే ఆమె 15,000 రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పేసి చెప్పిన సంగతి తెలిసిందే. మరి అదేవిధంగా మన ఆడపడుచులకు తెలంగాణలో ఉన్న 1,67,00,000 మంది ఆడపడుచులకు నెలకు మహాలక్ష్మి ద్వారా ఒక్కరొక్కరికి 2,500 ఇస్తామని చెప్పిన మాట రేపు వచ్చే ప్రియాంక గాంధీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. మరి గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామని ఈరోజు తెలంగాణలో ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు, మాట నిలబెట్టుకున్న పరిస్థితి లేదు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ రోజు దాకా కూడా రైతు కూలీలను కూడా గుర్తించలేరు వీళ్ళు. ఈ రాష్ట్రంలో ఎంతమంది రైతు కూలీలు ఉన్నారనేది కూడా గుర్తించకుండానే వాళ్లకు అబద్ధాల వాగ్దానాలు ఇచ్చిన ప్రియాంక గాంధీ రేపు తాండూరుకి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ కొడంగల్ సభ సాక్షిగా చెప్పిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా చదువుకున్న యువకులకు విద్యా భరోసా కార్డ్ అని 5 లక్షల రూపాయల వరకు లోన్లు ఇస్తామని చెప్పేసి కూడా ఈ రోజు దాకా ఎవరికి కూడా ఏమి ఇచ్చే పరిస్థితి లేదు, ఇయ్యరు కూడా వాళ్ళని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ మరి ప్రియాంక గాంధీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కూడా తెలుసుకున్నారు. ఇచ్చిన మాట తప్పి మరి సిగ్గు, శరం, లజ్జ అంతా ఇడిసి మళ్ళా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలకు మరొక్కసారి మోసం చేయనికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఒకసారి మోసం చేసింది, మరొక్కసారి మోసపోకుండా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. మరి మీకు తెలుసు 6 గ్యారంటీల పేరుతో అనేక 420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఈరోజు 5 నెలలు అవుతుంది. రుణమాఫీ లేదు, 24 గంటలు కరెంట్ లేదు, నీళ్లు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నది లేదు, కోడళ్లకు ఆడపిల్లలకు 2,500 ఇస్తామన్నది లేదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ అబద్ధాల మాటలు చెప్పి మనకు మోసం చేసింది. కాబట్టి మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుకునేది ఒకటే, ఈ యొక్క కాంగ్రెస్ మోసం మాటలకు
ఎవడు కూడా నమ్మరాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ 20 సంవత్సరాలు ఎక్కిపోయే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ఓడిపోయినాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గలమిప్పుతాం, ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి మెడలు ఉంచి తీర్థమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. మరొక విషయం, ఈ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు దొందే. దేశమంతా తిరుగుకుంటా రాహుల్ గాంధీ ఏం చెప్తుండు, చౌకీదార్ చోర్ హై, నరేంద్ర మోడీ చోర్ హై అంటుండు. ఈడ తెలంగాణకు వచ్చే వరకు రేవంత్ రెడ్డి ఏమంటుండు, नरेंद्र मोदी हमारा बड़ा भाई है, नरेंद्र मोदी हमारा पितना है, गुजरात मॉडल के सर का हम भी तेलंगाना करते हैं। गुजरात मॉडल ये मॉडल गुजरात मॉडल అంటే గోద్రా మోడల్ చేస్తావా, రక్తపాతం సృష్టిస్తావా, తెలంగాణలో మత కళాలు లేపుతావా, మత విద్వేషాలు రెచ్చగొడతావా? ఏ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మరి గుజరాత్ మోడల్ చేస్తా అన్నాడు, ఏ ఉద్దేశంతో పెద్దన్న అన్నాడు అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఆలోచన చేసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ రేపు తాండూరులో జరిగే మీటింగ్ కి, తాండూరు నియోజకవర్గం నుంచి ఎవరైతే ఆ మీటింగ్లకు పోతారో, తాండూరు నియోజకవర్గం నుంచి ఎవరైతే ఆ మీటింగ్ లో పాల్గొనడానికి, ఆ మీటింగ్ లో పాల్గొ హాస్పిటల్లు కట్టు, కాలేజీలు కట్టు, ఐఐటీలు నిర్మించు, ఐఐఎంలు తీసుకోరా, బిజినెస్ స్కూళ్ళు తీసుకోరా, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు, యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తీసుకున్నా. కానీ అంతేగాని రాముని ఫోటో చూపించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఏమంటున్నారు బీజేపీ వాళ్ళు, ఈరోజు బీజేపీ పార్టీ ఏమంటుంది, బీజేపీ రాకపోతే, బీజేపీ గెలవకపోతే హిందువులకు రక్షణ ఉండదని అంట, హిందువుల ఒక జీవితాలు నాశనం అయితే అంట, తాలిబొట్లు గుంజుకోబోతారంట. మరి ఇది ఎప్పుడన్నా జరిగిందా? స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి ఉండేనా అనేది మనం ఆలోచన చేసుకున్నాం. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, ఇక కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ముస్లింల వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ అని ముస్లింలకు ఓటు బ్యాంక్ గా మార్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏ ముస్లింకి ఈరోజు భారతదేశంలో వాళ్ళు కూడా మన స్వాతంత్ర పోరాటం కోసం పోరాడిన పౌరులే, మనతోని కలిసి బతికినోళ్లే, మనతో కలిసిమెలిసి ఉన్నోళ్లే. ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు మత చిచ్చు రెచ్చగొట్టి ఇటు ముస్లింలను ఇటు హిందువులను అందరినీ ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నారే, మనమందరం, మన దేశం ప్రజాస్వామ్యం కలిగిన దేశం, ఏ మతవాడైనా కానీ ఏ కులమైనా కానీ మనం అందరం కూడా వాళ్ళ వాళ్ళ మతాలను, వాళ్ళ వాళ్ళ ఒక భగవంతులను పూజించుకునే అవకాశం మనకు ఉంటుంది, మనకు కలిగించిన అదే ఒక రాజ్యాంగం. ఈరోజు బీజేపీ పార్టీ వచ్చి హిందువులకు రక్షణ లేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చి ముస్లింలకు రక్షణ లేదు అనడం ఇది ఓటు బ్యాంక్ రాజకీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో 2013లో ఆ రోజు పార్లమెంట్ లో ఏదైతే విభజన చట్టం జరిగిందో